త్రిశతిలో 26వ నామము ఏవమిత్యాగమబోధ్య. పరమేశ్వరి స్వరూపము ఈ విధముగా ఉంటుంది అని చెప్పడానికి వీలులేదు. వేదాలలో, ఉపనిషత్తులలో, ఆగమాలలో బోధపడదు. రూపము, గుణము, లక్షణముల ద్వారా బోధపడనిది. శక్తి శివునితో కలిసినప్పుడు ఏ గుణాలు లేకుండా ఉంటుంది. సాధన చేత అనుభూతి ద్వారానే ఆ స్థితిని తెలుసుకోవాలి. సాధన చేస్తూ, శాస్త్రాలు చదువుతూ అన్నీ తెలుసుకున్నట్లుగా ఉంటుంది. ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని విచారణ చేస్తూ ఉంటే అంతర్చైతన్యంలో మమైకమైన ఆనందం పొందే స్థితి. ఈ స్థితిని మాటలతో చెప్పడానికి వీలు కాదు. అటువంటి చైతన్య స్థితిని గుర్తించాలంటే ఉపాసన, దేవతా స్వరూపము, ఆత్మజ్ఞానము మొదలగు వాటిని గురించి తెలుసుకొనుండాలి. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాలను సద్గురువుల బోధల ద్వారా తెలుసుకోవాలి. ప్రతి జీవిలో శ్రీమాత స్వయం ప్రకాశ రూపిణిగా ఉంటుంది. విద్యుత్తు తీగలలో కంటికి కనిపించకుండా విద్యుత్తు ప్రవహిస్తూ ఎలా కాంతిని వెలిగింపచేస్తుందో అలాగే ఆ శ్రీమాత చైతన్యము కంటికి కనిపించని తత్వములో ఉంటుంది. ఉపాసన ద్వారానే ఇటువంటి ఆనంద స్థితి సిద్ధిస్తుంది. మంత్ర, తంత్ర, యంత్రముల ద్వారా శక్తి ఉపాసనతో సాధన చేసి ఉపాసన సిద్ధించిన తరువాత లభించే జ్ఞానమే సత్యమైన జ్ఞానము. అటువంటి ఆత్మజ్ఞానం వలననే మోక్షం వస్తుంది. అజ్ఞానముతో లోపల ఉన్న చైతన్య సహజ స్వరూపాన్ని తెలియక మాయలో జీవులందరూ పడిపోతున్నారు. త్రిశతిలో 27వ నామము ఏకభక్తి మదర్చిత. ఒకే రూపమును ఏకాగ్రతగా భక్తితో అర్చింపబడునది. ఏ దేవతనైతే తను అర్చన చేస్తుంటాడో దేవతగా, తన అంతరంగంలో ఆ దేవతగా మారిపోవడం. మనస్సుతో, బుద్ధితో ఆమెను ధ్యానిస్తే మనం చేసే కర్మలకు ఆ శ్రీమాతే అధికారిణి. ఇంద్రియాలు చేసే ప్రతి కర్మ మనస్సుచే ప్రేరేపింపబడుతుంది. దేనిని చేసినా, ఎవరిని చూసినా అమ్మ స్వరూపంగా ఉపాసకుడు దర్శించాలి. ఏకభక్తి, నవవిధ భక్తిగా ఉంటాయి. మొదటిది శ్రవణం. దీనిని పరీక్షిత్ మహారాజు భాగవతంలో సుఖమహర్షి వలన 7 రోజులలో విని మోక్షం పొందాడు. రెండవది కీర్తనం. సర్వకాల సర్వావస్థలయందు నారాయణుడి నామస్మరణ చేస్తూ ఉంటాడు. మూడవది స్మరణం. సుఖమహర్షి ఎల్లప్పుడూ భగవంతుని స్మరణ చేస్తూ ఉంటాడు. నాలుగవది పాదసేవనం. స్వామి పాదాలు సేవించే ధన్యజీవి గరుత్మంతుడు. ఇది విష్ణు భక్తి. ఐదవది అర్చనం. ఈశ్వరుని యొక్క రూపాన్ని భక్త కన్నప్ప మూఢభక్తితో పూజించాడు. ఆరవది వందనం. ప్రహ్లాదుడు ఏకాగ్రమైన భక్తితో విష్ణువుకి సాష్టాంగ ప్రణామం చేయడం. ఏడవది దాస్యము. ఆంజనేయ స్వామి రామబంటుగా స్వామిని సేవకుని వలె సేవించడం. ఎనిమిదవది సఖ్యము. అర్జునుడు భగవంతుడైన శ్రీకృష్ణుని స్నేహితుడిగా భావించడం. తొమ్మిదవది ఆత్మనివేదనం. శరణాగత భావముతో భగవంతుడైన వామనునికి బలిచక్రవర్తి శరణాగత భావంతో శరణుజొచ్చడం. ఈ నవవిధ భక్తి మార్గాలే కాకుండా అద్వైతపరంగా త్రివిధ భక్తులున్నాయి. మొదటిది పరోక్ష జ్ఞానం కోసం బాహ్యంగా చేయడం. రెండవది అపరోక్ష జ్ఞానం కోసం చేసేది అనన్య భక్తి. మూడవది నిశ్చయ జ్ఞానం కోసం చేసేది. ఏకాగ్రత అనన్య భక్తి కలవారిచే బాహ్యంగానే అనన్య భక్తితోనూ భగవంతుడు పూజింపబడుతున్నాడు. జీవాత్మ, పరమాత్మ వేరు కాదు, రెండూ ఒక్కటే అనే జ్ఞానం పొందిన వారిచే శ్రీమాత అర్చింపబడుతుంది. పరమేశ్వరిని మనస్సులో ధ్యానిస్తూ, వాక్కుతో పూజిస్తూ సత్కర్మల ద్వారా బాహ్యంగా అర్చించాలి. సృష్టిలో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని సమాధి స్థితిలో లీనమైన వారు ఋషులు. సగుణంగా భక్తితో అర్చన చేసి మోక్షం పొందిన వారు భక్తులు.
ఈ సృష్టిలో ఉండేది నాలోని చైతన్యమే అని అనన్య భక్తి అంతరంగ సాధన చేసేవారు సమయాచారులు. ఎవరు ఏ విధముగా పూజించినా, అర్చించినా, ఆరాధించినా ఏకాగ్రమైన భక్తితో ఉండాలి. దీనిని సాధనచే పూజలు, స్తోత్రపారాయణులు, జపం ద్వారా గురు ఉపదేశముతో చేయాలి. త్రిశతిలో 28వ నామము ఏకాగ్రచిత్త నిర్ధ్వాతాః. ఏకాగ్రచిత్తము కలవారికి సాక్షాత్కరించున్నది. అంటే ధ్యానయోగములో పూర్తిగా ఏ కదలిక లేకుండా, లౌకికమైన ప్రపంచంలో ఎలాంటి అతుకు లేకుండా ఏకాగ్రచిత్తములో స్థిరముగా ఉండే వారిని ఏకాగ్రచిత్త నిర్ధ్వాత అని అంటారు. ప్రజ్ఞతో నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి ప్రజ్ఞాలోకంలో సత్యాన్ని దర్శించే వారిని ఋతంభరుడు అంటారు. అంతఃకరణాలను శుద్ధి చేసుకొని మనస్సును, బుద్ధిని ఏకం చేసి వాటిని ప్రశాంత వాహికలుగా మార్చుకొని సాధన చేసే సత్యదర్శి ప్రశాంతమైన స్థితిలో ఉంటాడు. అలాంటి యోగి శరీరం తేజోమయంగా వెలుగు రూపంలో ఉంటుంది. వారిని సామాన్యులు దర్శించలేరు. వారు గుహలలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అష్టాంగ మార్గముల ద్వారా పరిపక్వత పొంది వారికి సవికల్ప సమాధి స్థితి లభిస్తుంది. సంకల్ప వికల్పాలు లేకుండా ఆలోచనలు శూన్యమైనప్పుడు దానిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇది యోగులకు చాలా ఇష్టమైనది. వీరు పంచభూతాలను జయించి యోగ మార్గంలో ఉంటారు. వారికి జనన మరణాలు ఉండవు. నిత్యము సర్వకాల సర్వావస్థలయందు అభ్యాసముతో మాయ తొలగిపోయి నిర్విచారుడై సమాధి స్థితిలో ఉన్న యోగికి కలిగే ఆత్మజ్ఞానాన్ని ఋతంభర అంటారు. ఋతంభర అంటే సత్యలోకాన్ని దర్శించేవాడు అని అర్థం. యోగులు ప్రశాంతమైన మనస్సుతో ఈ స్థితిలో ఉంటారు. ఈ స్థితిలో వారి స్వరూపమే వారికి సాక్షాత్కరిస్తుంది. ఆ స్థితిలో ధ్యానం ఉండదు. వారికి స్వస్వరూప జ్ఞానం సిద్ధిస్తుంది. ఉదాహరణకు బాబాజీ మహారాజ్, లాహిరి మహాశయుల గురువుగారు బాబాజీ గారి ద్వారా లాహిరి మహాశయులు క్రియాయోగాన్ని దీక్షను పొంది అందరికీ విస్తరింపచేశారు. త్రిశతి 29వ నామము ఏషణారహితాధృత. తాపత్రయాలు లేని వారిచే అర్చింపబడునది. ఏషణ అంటే కోరికలు, కోరికలు లేని వారిచే పూజింపబడునది. ఏషణారహితాధృత అనే నామానికి అర్థము. తాపత్రయాలు అనగా ధారేషణ, ధనేషణ, పుత్రేషణ. మొదటిది ధారేషణ, భార్య మీద పూర్తి అనురాగముతో మోహము కలిగి ఉండటం. రెండవది ధనేషణ, లౌకికమైన ప్రపంచంలో బాధ్యతలు నిర్వర్తించడానికి ధనం కావాలి, వారు దానికి బానిసలు కావడం. మూడవది పుత్రేషణ, పుత్రులపై మమకారంతో ప్రేమానుబంధాలు కలిగి ఉంటారు. ఈ 3 రకాల కోరికలు లేనివారు ఏషణారహితులు. అవధూతలు, మహాత్ములు, పరమహంస పరివ్రాజకులు, యతులు వీరు భిక్షాటన చేసి జీవిస్తూ ఉంటారు. వీరు స్వస్వరూప జ్ఞానంతో నిరంతరము ధ్యానములో శ్రీమాతను దర్శిస్తారు. ఇటువంటి వారికి శ్రీమాత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. యతులు, సన్యాసులు, పరమహంస పరివ్రాజకులు వీరు కోరిక లేకుండా భిక్షాటనతో జీవిస్తారు. ఇటువంటి వారికి శ్రీమాత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. వీరు స్వస్వరూపానందంలో సమాధి స్థితిలో ఉంటారు. వీరు సూక్ష్మ శరీరంతో ఆకాశగమనంలో విహరిస్తూ తేజోరూపులుగా సాక్షాత్కరిస్తారు. సామాన్యమైన మానవులు ఈషణత్రయాలతో తాపత్రయమనే సంసార సాగరములో సుఖదుఖాలను అనుభవిస్తూ మునిగి ఉంటారు. ఇటువంటి వారు కూడా భక్తితో దివ్యమైన భగవత్ శక్తిని ఆరాధిస్తే తాపత్రయాలకు లోనుకారు. అందుకనే లలితా సహస్రనామములో తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అనే నామముతో శ్రీమాత పాదపద్మములను పట్టుకుంటే చల్లని వెన్నెలలా ఈ తాపత్రయాలను పోగొట్టి మనిషికి వెన్నెల లాంటి శాంతిని ప్రసాదిస్తుంది అని చెప్పారు. ఉపాసన ద్వారా శ్రీమాత స్వరూపం, గుణాలను పవిత్రమైన మనస్సుతో సాధకుడు పొందవచ్చు.
త్రిశతిలో 30వ నామము ఏలా సుగంధి చికురా. ఏలకులవలె సుగంధము కలిగిన కేశములు కలది. ఆమె వెంట్రుకలు సువాసన వెదజల్లుతూ దిక్కులన్నింటి వ్యాపించి ఉన్నది. ఇటువంటి సువాసన స్వతఃసిద్ధముగానే ఆమె కలిగి ఉన్నది కాబట్టి ఆమెను సుగంధి అంటారు. ఆ శ్రీదేవిని కీర్తిస్తూ స్మరిస్తూ ఉన్న వారిలో కూడా సత్వగుణంతో కూడుకున్న సువాసనలను వెదజల్లే స్థితిని ప్రసాదిస్తుంది. ధ్యానంలో ఆమె కేశాలను ఎవరు చూస్తారో వారిలో సత్వగుణంతో కూడుకున్న సువాసనలను ప్రసాదిస్తుంది. మహాత్ములు వచ్చినట్లు గుర్తుగా అలాంటి సువాసనలను వెదజల్లుతారు. శ్రీమాత సువాసన వెదజల్లే అందమైన కురులు కలది. ఆమె కేశపాశంలో అనేక రుక్కులు, ప్రశస్తమైన వాక్కులు గూడు కట్టుకుని ఉంటాయి. ఆకాశమే ఆమె కేశములు. రింగుల జుట్టు అందానికి చిహ్నం అంటారు. ఆడవాళ్లకు ఈ విధముగా ఉండటం సౌభాగ్య వృద్ధిని సూచిస్తుంది. అటువంటి కురులు కలిగిన శ్రీమాత రూపం సౌందర్యముతో సువాసనలను వెదజల్లుతూ లోకాన్నంతటినీ మోహింపజేస్తుంది.